120 మంది సిబ్బందితోటి మేము ఒక కవాతు నిర్వహించడం జరిగింది. ఈ కవాతు జనరల్ పబ్లిక్లో ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ మెజర్. దాంతోపాటు ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కెమెరాల్లో పడకుండా ఆ రోజు అల్లర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇది స్ట్రాంగ్ వార్నింగ్. ఇంకా సీసీ కెమెరాస్ వెరిఫై చేయాల్సి ఉంది. ఇంకా మా దగ్గర ఆల్మోస్ట్ 2 TBకి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ని మేము మొత్తం కూడా సేకరించడం జరిగింది. ఇప్పటి వరకు మేము చెక్ చేసింది కేవలం 10 GB మాత్రమే. 10 GB చెక్ చేస్తేనే 42 మంది అందులో వైలెన్స్ రిసార్ట్ అనే వాళ్ళు దొరికినారు. మిగతా 2 TB మొత్తం కూడా డేటా మేము మొత్తం వెరిఫై చేస్తాము. అందులో ఉన్న ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎంతకాలం దాస్తున్నా సరే, ఏదో రోజు బాన్స్వాడకి రావాల్సిందే. బాన్స్వాడకు వచ్చిన వెంటనే వాళ్ళ మీద ఎటువంటి లీగల్ యాక్షన్ అయితే తీసుకోవాలో అది తీసుకుంటాం. అండ్ వీళ్ళందరి మీద కూడా కమ్యూనల్ షీట్స్ కూడా ఓపెన్ చేయబడుతుంది. అండ్ ఖచ్చితంగా 100% హియర్ ఆఫ్టర్ వాళ్ళు ఈ భూమి మీద బతుకున్నంత కాలం కూడా వాళ్ళ మీద కమ్యూనల్ షీట్స్ అనేది ఓపెన్ చేయబడతాయి. అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది వాళ్ళపైన. వాళ్ళ రాకపోకలు కానీ, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ కానీ, మిగతా వాళ్ళ యాక్టివిటీస్ కానీ, వాళ్ళ లైవ్లీహుడ్ కానీ అంతా కూడా కంప్లీట్గా పోలీస్ సర్వేలెన్స్ ఉంటుంది. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో కొంతమంది దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని, దాన్ని ఒక పొలిటిసైజ్ చేసుకొని, దాన్ని ఒక వర్గానికో కమ్యూనిటీకో ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా అటువంటి ట్రోలింగ్స్ కూడా చాలా అవుతున్నాయి. సో పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, అన్లెస్ ఏదైనా అఫీషియల్ డాక్యుమెంటేషన్ పోలీస్ సైడ్ నుంచి కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి రిలీజ్ చేస్తే దాన్ని మాత్రమే నమ్మండి. అండ్ అఫీషియల్గా ఏదైతే మేము రిలీజ్ చేస్తామో ఫుటేజెస్ వాటిని మాత్రమే నమ్మండి. తప్పితే మిగతా కొన్ని ఫుటేజెస్ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టేవి పాతవి, ఎక్కడో జరిగిన ఫుటేజెస్ కూడా వాళ్ళు బాన్స్వాడలో జరిగినట్టుగా కొంతమంది చూపించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా పబ్లిక్ జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిస్థితి మళ్ళీ మీకు బాన్స్వాడలో రిపీట్ కాకుండా చూసుకునే బాధ్యత నాది.